హలో ఆల్, హ్యాపీ ఉగాది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాము. ఫస్ట్ మేము ఎండు కొబ్బరి గీరుతాము, పచ్చి కొబ్బరి ఏమో, వేప పువ్వు కూడా ఏంటంటే ఇలా చెరిగేసి వైట్గా రెక్కలు వస్తాయి, అవి మాత్రం వేస్తాము. తాగేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ మామిడికాయ కూడా మేము తురిమేస్తాము, ఎందుకంటే మనకి ఏది వేస్ట్ పోదనమాట. తాగేటప్పుడు మాత్రం పుట్నాలు వేసుకుంటాము. ఇంకా కచ్చారు చేస్తాము, మేము కందిపప్పుతో చేస్తామన్నమాట భక్షము. అందులో నుండి కొంచెం వాటర్ తీసి దాంతో కచ్చారులా చేస్తాము. నెక్స్ట్ పప్పు ఉడకబెడతాము, కందిపప్పు బెల్లం వేసేసి ఉడకబెడతాము. సోంపు కూడా వేస్తామన్నమాట మేము. దీన్ని మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ గట్టిగా అయిపోతుంది కదా, దానికోసం ఏంటంటే స్టవ్ మీద పెట్టేస్తామంట. ఇలా ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెడతాము. సో అలా అయితే కొంచెం ఈ లోపల ఉన్న భక్షం అనేది బయటికి రాకుండా ఆ పూర్ణము అనేది స్టఫింగ్ అలా ఉంటుందన్నమాట. దీనికి కొంచెం గీ ఎక్కువగానే పడుతుంది. ఏంటంటే అలా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇది కాకుండా మేము ఆలు కర్రీ కూడా చేస్తాము. అదేంటంటే ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి ఇవి మాత్రం వేసి వాటర్లో కొంచెం మిక్స్ చేసేసి ఓన్లీ కరివేపాకు ఇంకా బిర్యానీ ఆకేసేసి ఇది వేస్తామండి. అందులో ఆలు ఫ్రై చేస్తాము. అంతే, మా వంటలు రెడీ.